ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలో మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి కడపలోను చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం, చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు, అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గణపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభువు నామందు కోరుతున్నాను. ఇప్పుడు రెండవదిగా సామెతల గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సమయోచితమైన మాట. దేవుడు అంటున్నాడు, నీవు సరైన సమయానికి సరైన జవాబు ఇవ్వడము అది ఎంతో మనోహరము. అంటే ఎవరైనా నిన్ను ప్రశ్న అడిగారనుకో, ప్రశ్నకు సరి అయిన సమాధానం, అంటే వాళ్ళు ఏ సమయానికి ఏ సందర్భానికి ఏ ప్రశ్న నీకు వేశారో ఆ ప్రశ్నకు సరి అయిన సమాధానం నువ్వు ఇవ్వగలిగితే అది చాలా మనోహరము. అంటే మీరు నన్ను అడిగారనుకో, ఏమి చర్చికి రాలేదా, నా ఇష్టం అన్నాను అనుకో, అది సరైన జవాబా? నువ్వు ఎవడు నన్ను అడగడానికి? చర్చికి ఎందుకు రాలేదో మీరు అడిగారు అనుకో నన్ను, మీరు ఎవరు, అది సరైన సమాధానమా? సరైన సమాధానం గురించి బైబిల్లో వ్రాయబడింది. సమయోచితమైన మాట ఎంత మనోహరము. ఎవరైనా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి, ఆ సమయాన్ని బట్టి, ఆ వ్యక్తిని బట్టి నువ్వు మాట్లాడే మాట కరెక్ట్గా ఉంటే అది ఎంతో మనోహరం. మాట బాగుంటే దానికంటే ఇంకో మాట చెప్పడం, నోరు బాగుంటే ఊరు బాగుంటుంది. మన నోటిని బట్టే ఊరంతా గబ్బుగా మనల్ని అనుకుంటారు. మన నోటిని బట్టే మనం బాగానే ఉంటాం, మనం డియోలు వాడతాం, అవి వాడతాం, ఇవి అంత బాగుంటుంది. మన నోటి మాట సరిగా లేకపోతే, అందుకే సొలొమోను అంటున్నాడు, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు, మాట్లాడే మాటలు సమయోచితమైన మాట అయితే ఎంతో మనోహరంగా ఉంటుంది. ఎందుకు మనస్పర్ధలు వస్తాయి? ఎందుకు పోట్లాటలు వస్తాయి? ఎందుకు ఒక కుటుంబం విడిపోయే పరిస్థితి వస్తుంది? ఎందుకు ఒకరికి మధ్య ఒకరు దూరం పెరుగుతుంది? సమయోచితమైన మాట ఉండదు. దేవుని బిడ్డగా నీ జీవితాల్లో ఆ సమయానికి సందర్భానికి సంబంధించిన మాట నీ నోటిలో నుంచి దేవుడు ఇవ్వాలని కోరుతాడు. అది రావడం దేవుని బిడ్డగా నీ జీవితంలో ఉండాలి. ఒక టీచరు ఒక అబ్బాయిని అడిగిందంట. ఏమని అడిగిందంటే, బాబు, ఇప్పుడు నీకు కూడికలు చెప్పేశాను కదా, అడిషన్స్ వస్తాయి కదా నీకు? వస్తాయి టీచర్. ఇప్పుడు నేను మొదటి యాపిల్ నీకు ఇచ్చాను, ఆ తర్వాత 2వ యాపిల్ నీకు ఇచ్చాను, దానికి ఇంకొక యాపిల్ని యాడ్ చేశాను. ఎన్ని యాపిల్స్ నీ దగ్గర ఉన్నాయి? వాడు ఏం చేశాడు తెలుసా? 4 అన్నాడంట. ఆ టీచర్ ఏంటంటే, జాగ్రత్తగా విను, తొందరపడాకు, ఫస్ట్ నీకు ఒక యాపిల్ ఇచ్చాను,
దానికి ఇంకొక దాన్ని ఇచ్చాను, దానికి ఇంకోటి ఇచ్చాను, ఎన్ని ఉంటాయి? మళ్ళీ వాడు చిన్నపిల్లోడు కదా 4 అన్నాడంట. రే ఏం చేస్తున్నావురా, ఏం చెప్తున్నావురా నువ్వు? మళ్ళీ ఒకసారి చెప్తా విను జాగ్రత్తగా. ఒక యాపిల్ పండు నీకు ఇచ్చా, దాని తర్వాత ఇంకొకటి ఇచ్చా, దాని తర్వాత ఇంకొకటి ఇచ్చా, ఎన్ని అవుతాయిరా అన్నాడంట. వాడు అన్నాడంట 4. ఆ టీచర్ అనిపించిందంట వీనికి యాపిల్ పండు ఇష్టం లేదేమో, వీనికి స్ట్రాబెర్రీ అంటే ఇష్టం కదా, పండు మారుస్తానని చెప్పి పండు మార్చి చెప్పిందంట. అరే నీకు ఒక స్ట్రాబెర్రీ ఇచ్చాను, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇచ్చాను, ఆ తర్వాత ఇంకొకటి ఇచ్చాను, ఎన్ని అవుతారా? 3 అన్నాడంట. అరే యాపిల్ చెప్తేనేమో 4 అన్నావు, స్ట్రాబెర్రీ చెప్తే 3 అన్నావు. మళ్ళీ టీచర్ అనుకున్నదట, ఓహో ఇంతకుముందు ఏమైనా సరిగా వినలేదేమో అని. ఇప్పుడు ఒక యాపిల్ పండు నీకు ఇచ్చాను, దాని తర్వాత ఇంకోటి ఇచ్చాను, దాని తర్వాత ఇంకోటి ఇచ్చాను, ఎన్ని అవుతాయి? మళ్ళీ వాడు అన్నాడంట 4. ఏం మాట్లాడుతున్నావురా? నేను స్ట్రాబెర్రీ చెప్తేనేమో 3 అంటావు, యాపిల్ చెప్తానేమో 4 అంటావు. ఏమిరా, ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు? అంటే దీనికి కూడా 4 చెప్తే కుడికలు రావచ్చులే అనుకోవచ్చు. ఒకదానికేమో కరెక్ట్గా చెప్తున్నావు, స్ట్రాబెర్రీకేమో కరెక్ట్గా చెప్తున్నావు, యాపిల్కి ఏమరా తప్పు చెప్తున్నావు అని అడిగితే, టీచర్ నువ్వు ఏం చెప్పావు మళ్ళీ ఒకసారి చెప్పు అన్నాడంట. 1 ఇచ్చావు, 1. మళ్ళీ తర్వాత ఎన్ని ఇచ్చావు? ఇంకొకటి ఇచ్చాను, ఎన్ని అయినాయి టీచర్? మళ్ళీ టీచర్ రే నువ్వు చెప్పరా ఫస్ట్. 2. ఇంకోటి ఇచ్చావు కదా, ఎన్నైంది అంటే టీచర్ 3 కదా. కానీ ఇంకొకటి తెలుసా, మా మమ్మీ ఉదయాన్నే నాకు బ్యాగ్లో ఇంకొక యాపిల్ పెట్టింది, అందుకు 4 అని చెప్తున్నా. ఇందాక తిట్టింది టీచర్ ఇప్పుడు ఏమని ఉంటుంది? వాడు అదే మాట మీద ఉండి నువ్వు యాపిల్ చెప్తే 4, నువ్వు ఎన్నైనా యాపిల్ చెప్పు 4, స్ట్రాబెర్రీ చెప్తే 3 అని అంటే టీచర్ కోపం వచ్చి వాంచిపడేసిండు. కానీ వాడు ఇచ్చిన జవాబు ఉంది చూసారా, అది సమయానికి సందర్భానికి సరిపోయినటువంటి జవాబు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు భూలోకంలో ఉన్నప్పుడు మిమ్మల్ని కొంతమంది ప్రశ్నలు అడుగుతారు. ఏదో ఒక ప్రశ్న ఉంటుంది, ఏదో ఒక ఆఫీస్లో కానీ, ఇంటిలో కానీ, బయట కానీ, బంధువుల మధ్య కానీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక విషయంలో నిన్ను ప్రశ్నలు అడుగుతారు. సమయోచితమైన మాటగా నీ మాట ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. నీ మాట కరెక్ట్గా ఉంటే నీ జీవితంలో 100% సమస్యలకు దూరం అయిపోతావు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి ఒక్కరికి. ఏదైనా అడిగారనుకో, ఎందుకు ఇది చేయలేదు, ఎందుకు రాలేదు, ఎందుకు నువ్వు ఈ రకంగా ఉన్నావు అని అడిగినప్పుడు కామ్గా ఉండకు, సమయోచితమైన మాటను పలకాలి. అంటే నీ మాట దేవుని మాటగా మారాలి. నీ మాటలో ఒక విలువను ప్రజలు చూడాలి, ఒక గుర్తింపును ప్రజలు చూడాలి. లెట్ యువర్ ఆన్సర్ బి అన్ యాక్సెప్టబుల్ ఆన్సర్. నీ జవాబు సమయోచితమైన మాటగా ఉండాలి. ఎలా మాటగా ఉండాలి? నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మును హేతు అడుగు ప్రతివానికి. ఎట్లా సమాధానం చెప్పాలంటే 2 కండిషన్, సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎందుకు చర్చికి రాలేదని మీరు నన్ను అడిగారు అనుకో. యాక్చువల్గా నేను మిమ్మల్ని అడగాలి, కానీ మీరు నన్ను రివర్స్లో అడిగారు అనుకో. అప్పుడు నేనేం సమాధానం చెప్పాలి? నేను చర్చి పాస్టర్ని అయితే నన్ను అడుగుతున్నారేంటి అని ఆలోచించకూడదు. బైబిల్ ఏమని చెప్తుంది? ప్రతివానికి సాత్వికముతో. నువ్వెవరు అడగడానికి? నీవెంత, నీ భక్తి ఎంత? నువ్వు చర్చికి వచ్చే వ్యక్తివి, నేను పాస్టర్ను అనకూడదు. నిన్ను ప్రశ్న అడుగు వారికి సాత్వికంతో సమాధానం చెప్పు. ఎవరు అట్లా మాట్లాడతారు తెలుసా? జవాబు లేని వాళ్ళే మాట్లాడతారు. జవాబు లేని వాళ్ళు అబద్ధాలైనా చెబుతారు, లేకపోతే మోసపూరితమైన మాటలైనా మాట్లాడతారు, ఎదురు తిరిగే మాటలైనా మాట్లాడతారు. ఎందుకంటే సరి అయిన జవాబు వాళ్ళ దగ్గర ఉండదు. దేవుడు అంటున్నాడు, నిన్ను హేతువడుగు ప్రతివానికి సమయోచితముగా. దేవుడు ఆ సమయంలో నీ దగ్గర ఉంటే ఎలా జవాబు ఇవ్వాలంటే సాత్వికముతో. అడిగిన ప్రతి వ్యక్తికి సాత్వికముతో జవాబు ఇవ్వడం నేర్చుకో. కొంతమంది భర్తలు ఉంటారండి, ఎట్లా ఉంటారో తెలుసా? భార్యలు అడుగుతారు, ఏమండి అట్లా ఉన్నావంటే, నీకేం
నీకే నేను ఎట్లుంటే నీకే, నువ్వేం తీరుస్తావా, ఏమైనా చేస్తావా, ఏం చేయలేవు కదా, గమ్మునుండు అంటారు. భర్తగాను అది ఆ మాట వచ్చిందంటే, లేదా భార్య అడిగాడు అనుకో, ఏమి ఈరోజు చాలా సీరియస్గా ఉన్నావే, నా బతుకంత ఇంతేలే అని అనకూడదు. నీవు దేవుని బిడ్డవైతే నీ నోటిలోంచి సమయోచితమైన మాట రావాలి. నిన్ను బట్టి ఇంకొకరు గాయపరచబడకూడదు. ఇంకొకరు నీ మాటను బట్టి దేవుని హేళన చేయకూడదు. దేవుని బిడ్డ ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నాడు, దేవుని బిడ్డ అయితే ఎందుకు ఇలా మాట్లాడాలి అని దేవుని పైకి రాకూడదు. ఇక్కడ పేతురు అంటున్నాడు, మిమ్మల్ని హేతువడుగు ప్రతివానికి సరి అయిన మాట చెప్పు. దేవుని మాటగా ఆ సమయానికి సరిపోయిన మాట నీ నోటిలో ఉండాలి. ఇంకా మొదటి కండిషన్ అంటే సాత్వికంతో చెప్పు. రెండవది ఎట్లా చెప్పాలంట, ప్రతివానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు. ఎట్లా చెప్పాలంట, సాత్వికముతో చెప్పాలంట, అడిగితే ఎదిరించక చెప్పు. రెండవదిగా భయంతో ఎందుకు చెప్పాలండి? ఇప్పుడు నన్ను మీరు అడిగారు, ఏమన్నా చర్చికి రాలేదని నన్ను అడిగారు అనుకో, నేను భయపడుతూ అమ్మో మీరు నన్ను అడిగారా, యాక్షన్ చేయకుండా నేను చెప్పాలంట, భయంతో చెప్పాలంట. ఎందుకు భయంతో చెప్పాలి? నా మాట ఎదుటి వ్యక్తికి సరి అయిన సమాధానంగా ఉండడం మాత్రమే కాదు, నా మాటలు వింటున్న దేవుణ్ణి బట్టి నేను భయంతో మాట్లాడాలి. నా మాట దేవుడు కూడా వింటున్నాడు. నా భర్త దగ్గర నేను ఏం మాట్లాడుతున్నా, నా భార్య దగ్గర నేను ఏం మాట్లాడుతుంటున్నా, నా పిల్లల దగ్గర ఏం మాట్లాడుతున్నా, అధికారుల దగ్గర ఏం మాట్లాడుతున్నా, ఉన్నప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నా, లేనప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నా, నీ మాట ఏ రకంగా ఉండాలనో బైబిల్లో చెబుతుంది. సమయోచితమైన మాటగా ఉండాలి. అది ఎంతో మనోహరము. నీ జీవితంలో మాట విషయంలో దేవుని యొక్క సమయానికి సందర్భానికి సరిపోయిన మాటను మాట్లాడకపోతే నీ జీవితంలో మనోహరం ఉండదు. నీ జీవితం అంతా డిస్టర్బ్ అయిపోయేటువంటి మాటలు వస్తాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితాలను పరీక్షించుకుందాం. దేవుని బిడ్డ అయితే దేవుని సమయానికి నువ్వు కనిపెట్టు. దేవుని బిడ్డవైతే దేవుని సమయాన్ని బట్టి నీ నోట మాటలు రావాలి. మూడోదిగా బైబిల్లో చూస్తే గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. మనము మేలు చేయుట యందు విసుకయందుము, మనము అలయక మేలు చేసితమని తగిన కాలమందు పంట కోతము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగాను విశ్వాస గృహం మనకు చేరిన ఎడల మేలు చేయదము. దేవుడు ఒక ఆశీర్వాదం నీకు ఇవ్వాలి అంటే, తగిన కాలంలో ఒక పంట నీ దగ్గరికి రావాలి అంటే, దేవుని యొక్క దీవెనలు నీ దగ్గరికి రావాలి అంటే, దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలోనికి రావాలి అంటే తగిన కాలంలో పంట వస్తుంది. దాని ముందు ఒక కండిషన్ ఉంది. మీరు ఏ రకంగా ఉండాలి? మేలు చేయుట యందు విసుగకయుందుము. ఎవరికైనా మేలు చేసే విషయంలో విసుక్కోవద్దు. ఎవరికైనా ఒక సహాయం చేసే విషయంలో విసుక్కోవద్దు. ఎవరికైనా ఒక అవసరతలో నువ్వు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు విసుక్కోవద్దు. ఎందుకు తెలుసా? నువ్వు ఆ సమయంలో విసుక్కోకుండా చేస్తావు చూసావా, దాన్ని బట్టి ఒక పంట అనేటువంటిది ఉంటుంది. నీకు తెలుసు సహాయం చేయాలని, కానీ సహాయం చేయకుండా వాళ్ళని తొక్కాలని చూసావనుకో, నీ దగ్గరికి రావాల్సిన పంట రాకుండా పోతుంది. తగిన సమయంలో నీ దగ్గరికి రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా పోతాయి. నీ జీవితంలో గుర్తుంచుకో, మేలన్న చేయి లేదా కీడు చేయకుండానైనా ఉండు. ఈ రెండిట్లోనే ఉండు, అంతే తప్ప కీడు మాత్రం చేసావా నీ జీవితంలోనికి రావాల్సిన ఆశీర్వాదాలు రావు. నీ జీవితంలో మాటతో కీడు, కార్యముతో కీడు, డబ్బుతో కీడు, నీకు తెలిసిన వ్యక్తులతో ఇతరులకు కీడు చేసే వ్యక్తిగా ఉంటే తగిన సమయంలో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోతాయి. ఎందుకు తెలుసా? మేలు చేసే వ్యక్తిగా ఉండాలి, కానీ నువ్వు కీడు చేసే వ్యక్తిగా మారిపోయావు. ఒక మాట చెప్తాను. ఎవరైనా మీ ఇంటికి వచ్చి, అమ్మా ఇది మా ఇంట్లో చాలా కష్టంగా ఉంది, ఎలా చేయాలో మాకు తెలియదు అనుకుంటే, నీకు తెలుసు దాని గురించి ఏం చెప్పాలనో, ఏ రకంగా ఆ సమస్యగా నీకు తెలుసు. అయినా ఇంతకుముందు నాకు ఇట్లా పని చేస్తావా, కాబట్టి నిజంగా నాకు తెలియదక్క అని నువ్వు అన్నావనుకో, దేవుడు చూస్తుంటాడు. మేలు చేయవలసిన వ్యక్తివి మేలు చేయకుండా దాన్ని ప్రక్కన పెట్టి వారికి సహాయం చేయడానికి అవకాశం దేవుడు నీకు ఇస్తే, అది చేయకుండా పోతే నీ దగ్గర రావాల్సిన పంట, ఆశీర్వాదాలు ఆగిపోతాయి. దేవుని బిడ్డగా ఎట్టి పరిస్థితిలో మాటతోనైనా క్రియతోనైనా కీడు చేయకూడదు. సాధ్యమైతే దూరం అయిపో, అంతేకాని కీడు చేయవద్దు.
కీడు అస్సలు మన జీవితాల్లో ఎవ్వరికి కూడా తన్ని పెట్టకూడదు. వీళ్ళు బాగా పైకి వస్తున్నారా, ఎట్లా తొక్కాలి వీళ్ళని. వీళ్ళు మంచిగా ఉన్నారా, ఎలా డిస్టర్బ్ చేయాలి. వీళ్ళు దేవుని దగ్గరికి వస్తూ దేవునిలో బలపడుతున్నారు, ఎలా రాకుండా చేయాలి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దాట్, గుర్తుంచుకో, తగిన కాలంలో నీ చేతుల్లో ఏమీ ఉండదు. బైబిల్లో వ్రాయబడింది, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోస్తాం. దేవుడు తగిన కాలం ఒకటి పెట్టాడు, ఆ పంట రావాల్సిన కాలం, కానీ రాకుండా పోతుంది. ఎప్పుడు తెలుసా, నువ్వు చేసే మేలు చేయకుండా పోతే. చివరిగా ఒక భాగాన్ని చూపించి నేను మీకు ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసమునొద్దకు చేరుదము. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. ఇక్కడ ప్రార్థన ఎలా చేయాల్సింది, ఎక్కడ ప్రార్థన చేస్తాం? నీ ఇంటిలో నువ్వు మోకరిల్లి ప్రార్థన చేస్తే కృపాసనము నొద్ద దేవుడు వినడం ప్రారంభిస్తాడు. అంటే దేవుడు కృపాసింహాసనం మీద కూర్చొని ఇదిగో వీళ్ళు ప్రార్థన చేస్తుంటున్నారు, ఇదిగో ఈ కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ఇదిగో పొలంలో ప్రార్థన చేస్తున్నాడు, ఆటో నడుపుతూ ప్రార్థన చేస్తున్నాడు, లేదా ఉద్యోగంలో ఉంటూ ప్రార్థన చేస్తున్నాడు, వంట దగ్గర ఉంటూ ప్రార్థన చేసుకుంటున్నారు. కాబట్టి ఈ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్తుంది తెలుసా? నేరుగా సింహాసనం పైన, అది కూడా ఏం సింహాసనం? కృపా సింహాసనం పైన దేవుడు కూర్చొని ఉంటే ఆయన దగ్గరికి ప్రార్థన వెళ్తుంది. ఇప్పుడు బైబిల్లో వ్రాయబడింది, మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముగా కృపాసనమునొద్దకు చేరుదాం. నువ్వు ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క కృపాసనమునొద్దకు నీ ప్రార్థన వెళుతుంది. కానీ బైబిల్లో వ్రాయబడింది, జవాబు ఏంటంట? సమయోచితమైన సహాయం, సమయానికి సంబంధించిన సహాయం. అంటే ఒకవేళ దేవుని దగ్గర నువ్వు ప్రార్థన, ప్రభువా ఈరోజు ఖచ్చితంగా అద్భుతం జరగాలి ప్రభువా, కానీ దేవుడు ఒకటి అనుకుంటాడు, ఈరోజు వద్దు, 2 days తర్వాత నేను చేస్తాను అని దేవుడు నిర్ణయిస్తే నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రభా ఏంది ఈరోజు ప్రార్థన చేశానే, పట్టుదలతో ప్రార్థన చేశాను ప్రభా, ఎంత బలంగా కన్నీరు గార్చి ప్రార్థన, నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదే. కానీ దేవుడు అంటాడు, ఈ సమయం కాదు, ఇంకొక సమయం ఉంది, అప్పుడు ఇస్తా నేను. ప్రార్థన చేసే సమయంలో దేవుణ్ణి మనం డిమాండ్ చేయకూడదు. ప్రభా ఈ సమయంలో నాకు ఇవ్వాలి ప్రభా. ఒకవేళ దేవుని సమయంతో ఖచ్చితంగా దేవుడు ఇస్తాడండి, దానికి తిరుగులేదు. కానీ ఇవ్వలేదు అంటే సమయోచితమైన సహాయం, సమయానికి అనుకూలమైన సహాయం. ఆ సమయంలో నీకు పనికిరాదు, ఆ సమయం కాకుండా వేరొక సమయాన్ని దేవుడు పెట్టింటాడు. ఓ దైవ సేవకుడు చెప్పిన సాక్ష్యాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఓ దైవ సేవకుడు సేవ చేసి చాలా అలసిపోయి బయట బస్ స్టాండ్ బయట నిలబడుకున్నాడంట. ఎందుకంటే బస్ స్టాండ్ బస్సులు రావంట, బైపాస్లో బస్సులు వెళ్తాయి. సో ఈయన రాత్రంతా వాక్య పరిచయం చేసి ఆ బస్ స్టాండ్ బయట నిలబడుకున్నాడంట. ఇందాక నాలాగనేమో అందరూ వెళ్ళిపోయారు, ఆయన అక్కడ వెయిట్ చేస్తుంటే ఒక్క బస్సు రాలేదంట. ఇతను అనుకుంటున్నాడంట, ప్రభా నిలబడి కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. సరే బండ మీద కూర్చున్నాడంట. బండ మీద కూర్చొని ఎదురు చూస్తుంటే ఒక్క బస్సు రాలేదంట. అర్ధగంట, గంటన్నర, 2 గంటలు, 2.5 గంటల సమయం అయిపోయిన తర్వాత ఒక బస్సు వచ్చిందంట. బస్సు వచ్చి నిలబడితే ఇక బ్యాగ్ తీసుకొని వెళ్దామని చూస్తే ఆ బస్సులో కొంచెం కూడా ఖాళీ లేదంట అండి. ఆల్రెడీ బస్సులో ఉండేవాళ్ళు ఫుట్పాత్ మీద కూర్చోన్నారంట. ఈయన పైకి ఎక్కాలంటే ఫుట్పాత్ వాళ్ళు దిగితే ఆడుంది స్థలం. చూస్తే లోపల క్రిక్కిరిసిన జనం ఉందంట. ఏంటి ప్రభా నీ సేవ చేస్తే ఈ బస్సు కూడా నాకు అవకాశం లేదా అనుకొని చాలా బాధపడ్డాడంట. అయినా ప్రభా నేను కూర్చోడానికి కూడా సమయం లేదు కదా, సరేలే అనుకొని డ్రైవర్కి చెప్పాడంట, నేను ఎక్కలేనులే వెళ్ళిపోండి అన్నారంట. ఆ తర్వాత ఒక బస్సు వచ్చిందంట అండి. చూస్తే ఎవ్వరు లేరంట ఆ బస్సులో, కొద్ది మందే ఉన్నారు, సీట్లన్నీ కనపడుతున్నాయి. కానీ ఎందుకో ఆ బస్ డ్రైవర్ వచ్చి అక్కడ ఆగి ఆ తర్వాత వెళ్ళిపోయాడంట. ఈయనకి ఎంత బాధ వేసిందంటే, ఏంటి ప్రభా ఇంతసేపు బస్ కోసమే కదా నేను ప్రార్థన చేసింది, ఇంతవరకు పరిచర్యలో నేను ప్రార్థన చేస్తే ఎంతోమందికి ప్రార్థనకు జవాబుగా ఎన్నో కార్యాలు చేసావు. బస్సు అడిగితే ఫస్ట్ బస్సు ఏమో ఫుల్ బస్సు వచ్చింది, సరే రెండో బస్సు ఎంటీగా వచ్చిందంటే నిలబెట్టినట్టు నిలబెట్టాడు, అరుస్తుండగా కూడా వెళ్ళిపోయింది. ప్రభా ఏంటి ప్రభా
ఏంటి ప్రభా? చాలా బాధతో కూర్చున్నాడంట. దేవుని పైన చాలా కోపం వచ్చిందంట. ఏంటి ప్రభా, ఎందుకు ఇట్లా చేసావు? వెయిట్ చేద్దాంలే, సరే నెక్స్ట్ బస్సు వస్తుందేమో. చూస్తే తెల్లారిపోయిందంట. తెల్లారిపోయిన తర్వాత ఇటు సైడ్ బస్సు వెళ్ళిపోయింది కదా, అటు సైడ్ నుంచే చాలామంది ఏదో మాట్లాడుతున్నట్టుగా, అరిచినట్టుగా శబ్దాలు వినపడుతున్నాయంట. కొద్దిసేపు అయిన తర్వాత ఈయన కనిపించిందంట పోవాలని. ఆయన పోయేటువంటి సమయంలోనే వెనక నుంచి అంబులెన్సులు చాలా వస్తున్నాయంట. ఏంటి ఇన్ని అంబులెన్సులు వస్తున్నాయే అని ఈయన కూడా ఆ మార్గం గుండా వెళితే అక్కడ కొంతమంది అరుస్తున్నారంట. ఏంటి అరుపులు అని చూస్తే ఇంతవరకు ఖాళీగా ఉన్నటువంటి బస్సు వెళ్ళిపోయింది చూసారా, అది వెళ్ళి ఆ టర్నింగ్లో బోల్తా పడి లోయలో పడిపోయింది. బయటికి వచ్చిన వాళ్ళు గట్టిగా అరుస్తున్నారంట. అప్పుడు ఈయనకు అర్థమైందంట, ఎందుకు ఈ బస్సును నిలపడానికి సమయానికి అనుకూలమైన జవాబు నువ్వు ఇవ్వలేదు. ఒకవేళ నేను ఎక్కింటే ఆ లోయలో పడిపోయేవాడిని ప్రభువా. దేవుడు కొన్ని సందర్భాలలో నీ జీవితంలో కొన్ని జవాబులు ఎట్లా ఇస్తాడు తెలుసా? నీకు అది సరిపోదు, అందుకే దేవుడు జవాబు ఇవ్వడు. కానీ మనమేమనుకుంటాం తెలుసా, ప్రభా ఎందుకు నన్ను ఎందుకు పట్టించుకో ప్రభా, నేనంటే ఎందుకు ప్రభా ఇంత బాధ, వాళ్ళకి ఇస్తావు ప్రభా, వాళ్ళని దీవిస్తావు ప్రభా. దేవుని సమయం ఒకటి ఉంటుంది, దాని కొరకు కనిపెట్టు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి. దేనికోసం? తగిన సమయంలో నువ్వు వాటికి ఆహారం ఇస్తావని. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఆయన వైపు చూద్దామా? ప్రభా, ఒకవేళ నేను ఏ విషయంలో అయినా, ప్రార్థనలోనైనా, దీవెనల విషయంలోనైనా, దేవా నేను అడిగేటువంటి రావడం లేదనేటువంటి ఒక విషయంలోనైనా నేను తొందరపడింటే నన్ను క్షమించు ప్రభా. నీ శిలువ రక్తంతో నన్ను కడుగని ప్రార్థన చేద్దామా? దేవుని యొక్క సమయం కోసం కనిపెట్టే వ్యక్తులుగా మనం మారదాం. మొదటి వచనంలో ఉంటుంది, ప్రతి విషయం నీకు అర్పించదా, నీ చిత్తముకై నేను వేచదా. ప్రతిదాన్ని నీకు అర్పిస్తాను ప్రభా. అడగడం నా వంతు, ఇవ్వడం మీ టైం ప్రభా. దేవునికి అప్పగించుకుందాం. ఎక్కడైనా కృంగిపోయావా? ఈ సంవత్సరంలో కూడా దేవుడు ఇవ్వలేదే, ఈ సంవత్సరంలో కూడా ఇంకా రాలేదే, ఇంకెప్పుడు ఇస్తాడు దేవుడు? తగిన సమయం ఒకటి ఉంది, నిర్ణయ కాలం ఒకటి ఉంది, సమయోచితమైన సహాయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అంతవరకు నీ జీవితంలో నష్టం ఉండదు, కష్టం అనేటువంటిది ఉండదు. ఒకవేళ ఉన్నా దాన్ని ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు. ఎప్పుడో చిన్నప్పుడు ఒక కల వచ్చింది యోసేపుకు. ఆ కలలో అతడు పరిపాలిస్తాడని, కానీ ఆ కల నెరవేరడానికి ఎంత సమయం ఉన్నా కనిపెట్టాడు. తగిన సమయం కొరకు కనిపెట్టాడు. ఆ సమయం రానే వచ్చింది. ఐగుప్తుని ఏలేటువంటి వ్యక్తిగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా ఒక సమయాన్ని పెట్టాడు. అది ఒక నిర్ణయ కాలం, అది తగిన సమయం, అది సమయోచితమైన సహాయాన్ని పొందే కాలం. అది ఆ కాలం నీ కొరకు ఉందనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు జ్ఞాపకం చేస్తుండగా లెట్ us వెయిట్ ఫర్ గాడ్స్ టైమింగ్. దేవుని సమయం కోసం మనం కనిపెడదాం. తొందర వద్దు, ఆవేశం వద్దు, కృంగుదల వద్దు, నిరాశ వద్దు. దేవుడు సింహాసనం పైన ఉన్నాడు. సమస్తాన్ని నిర్ణయించేటువంటి దేవుడు ఆయన. సర్వజీవులు తగిన సమయం కొరకు కనిపెడతాయి ఆహారం కోసం. నీవు తొందరపడొద్దు. నీ జీవితంలో దేవుడు ఒక సమయాన్ని పెట్టాడు. నిర్ణయ కాలం ఉంది, తగిన సమయం ఉంది. ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోబోతున్నాం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యాధిపతివైన దేవానికి స్తోత్రాలు. సమస్తమును నిర్ణయిస్తూ నిర్ణయ అధికారం కలిగిన దేవుడవు, నియంత్రిస్తున్న దేవుడవు నీవే ప్రభువా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటను బట్టి వందనాలు. అవును ప్రభువా, సమయములను కాలములను దేవా మీరు మీ ఆధీనంలో ఉంచుకున్నారు ప్రభువా. వాటిని తెలుసుకొనుట మా పని కాదు తండ్రి. ప్రార్థించే వారంగా, కనిపెట్టే వారంగా, విశ్వాసంతో ఎదురు చూచే వారముగా మాత్రమే మేము ఉందుముగాక. యేసు నామమందు మా జీవితాల్లో తగిన సమయం ఉంది, నిర్ణయ కాలం ఉంది దేవా. సమయోచితమైన సహాయం ఉంది, సమయోచితమైన మాటలు మేము మాట్లాడాలి. అవును దేవా, మా జీవితంలో ఇలాంటి అనుభవాలు కూడా మేము వెళ్ళాలని మీరు ఆశపడుతూ మాతో మాట్లాడి ఉండగా దేవా, నీ సమయంలో మేము దీవించబడబోతున్నాం నాయనా. నీ కాలము మా జీవితంలో రాబోతుంది నాయనా, రాబోతుంది ప్రభువా. దేవా, మాకు ఏ కొదువ లేకుండా మీరు దీవించబోయే కాలం ఒకటి ఉంది అని ఈరోజు మేము తెలుసుకున్నాం ప్రభువా. మేము నమ్ముతున్నాం. తగిన సమయంలో మా దీవెనలు మాకు రాబోతుండగా మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. దేవా, తగిన సమయంలో మా జీవితాల పట్ల నీ గుప్పిలి విప్పబడబోతుండగా నీకు
వందనాలు. అది వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, ఉద్యోగంలోను, వ్యాపారంలోను, ఆర్థికంగాను తగిన సమయంలో నీ గుప్పిలి విప్పి అత్యధికమైన దీవెనలు కలుగునుగాక. అత్యధికమైన దీవెనలు మేము పొందుకోబోతున్నాం ప్రభా. ఎవరు మమ్మల్ని తొక్కలేరు, ఎవరు మమ్మల్ని అడ్డగించలేరు, ఎవరు మా ఆశీర్వాదం దొంగిలించలేరు, అడ్డుకొనలేరు కూడా నాయనా. తగిన సమయంలో మా దీవెనలు మాకు రాబోతున్నాయని నమ్ముతున్నాం ప్రభా. కృపాసనమునొద్ద మేము ప్రార్థన చేస్తుండగా సమయోచితమైన సహాయం మాటల్లోను, కార్యాల్లోను, జీవితంలోను మాకు కలుగునుగాక. యేసు నామమందు మేము పొందుకొందుముగాక. అపవాది క్రియలు లయమైపోవునుగాక. దేవుని కార్యములు జరుగునుగాక. తండ్రి మీకే స్తోత్రాలు. మా జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు కానీ, తండ్రి కృంగుదల కానీ లేకుండా ఉండాలని ఈరోజు మీరు మాట్లాడిన మీ మాటను బట్టి వందనాలు. తగిన సమయంలో మేము అత్యధికంగా దీవించబడబోతున్నామని నమ్మి మీకే వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో ఇంతవరకు 2 ఆరాధనలు ప్రభు తన నామహిమార్థమై జరిగిస్తూ వచ్చారు. డిసెంబర్ 1 నుంచి 3వ ఆరాధన ప్రారంభించబోతున్నాం. అది ఉదయకాలం 8 నుంచి 9:30 వరకు ఉండబోతుంది. మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రతి ఆరాధనలో ప్రత్యేకమైనటువంటి సందేశం, ప్రతి ఆరాధనలో వచ్చిన ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడి దీవించబడి వర్ధిల్లున్నట్లుగా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉండబోతున్నాయి. కాబట్టి రండి. మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా ఈ యొక్క పరిచర్యకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా స్థానికంగా ఏ సంఘానికి వెళ్ళనటువంటి వారైతే తప్పకుండా రిడీమర్ చర్చికి వచ్చి దేవుని మీరు ఆరాధించాలని కోరుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని మహాకృపను బట్టి గ్రాండ్ సెమీ క్రిస్మస్ కడపలో ఏర్పాటు చేయబోతున్నాం. డిసెంబర్ 8వ తారీఖు ఆదివారం సాయంకాలం రాజీవ్ మార్గ్లో ఉన్న రాజీవ్ పార్క్ ముందు ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయబోతున్నాం. కాబట్టి కడపలోను చుట్టుపట్ల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఈ యొక్క గ్రాండ్ సెమీ క్రిస్మస్కు మేము ఆహ్వానిస్తుంటున్నాం. అద్భుతమైనటువంటి దేవుని యొక్క సందేశం, చిన్నపిల్లల యొక్క అభినయ గీతాలు, అంత మాత్రమే కాదు క్రిస్మస్ క్యారల్స్ అండ్ ప్రభువును మహా గొప్ప రీతిలో గణపరచబోయేటువంటి అనేకమైన అంశాలతో కూడినటువంటి ప్రోగ్రామ్గా ఈ యొక్క ప్రోగ్రాం ఉండబోతుంది. కాబట్టి మీరు మీ కుటుంబాలు తప్పకుండా హాజరై దేవుని యొక్క దీవెనలు మీరు పొందాలని ప్రభువు నామందు కోరుతున్నాను.